అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజలందరూ 2022లో ఉన్న సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ 2021 ఒక పీడకలలాగా ఈ రాష్ట్రం జగన్ అనే వైరస్తో పీడింపబడుతూ దాదాపు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వమే. ప్రపంచం మొత్తం కరోనా వైరస్కి బారిపడి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రం జగన్ వైరస్ బారిపడి ఎన్నో ఇబ్బందులు పడింది. ఇది కాదు లేదు ఇందులో లేదనే వ్యవస్థ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి అరాచకాలు, దోపిడీలు, హింసలు, దౌర్జన్యాలు ఏ రకంగా సాగినాయని చెప్పాలంటే మనకు 2022 సంవత్సరం అంతా చెప్పినా కూడా తక్కువ కాలంగానే అనిపిస్తుంది. కానీ ప్రజలు ఒక్కసారి అన్న పదాన్ని నమ్మి 150 సీట్లు ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రిటిష్ వారి రాజ్యంలో పడ్డ కష్టాల కంటే కూడా ఎక్కువ కష్టాలు పడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా పేరుతో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెడతాం. అలాగే అమరావతిని నాశనం చేయటం, పోలవరాన్ని పూర్తి కాకుండా చేస్తానని చెప్పి రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ 2021 అక్టోబర్కి నవంబర్కి నేను పూర్తి చేస్తానన్న పెద్ద మనిషి 2022 కూడా పూర్తి చేసే అవకాశం లేని పరిస్థితి తీసుకురావడం జరిగింది. మద్య నిషేధం అని చెప్పి లిక్కర్ రేట్లు పెంచి సంవత్సరానికి దాదాపు 10-15 వేల కోట్ల దోపిడీ చేసిన పరిస్థితి. అలాగే ఇసుక పాలసీలో కొత్త పాలసీ తెస్తామని చెప్పి ఉచితంగా ఇచ్చిన ఇసుకని టన్నుకి 475 రూపాయలు రేటు పెట్టి అందుట్లో దోపిడీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇసుకంతా కూడా ఒకే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి నుంచి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు ముఖ్యమంత్రికి చేరిన పరిస్థితి. అలాగే నాడు నేడు పేరుతో స్కూళ్ళలో జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. అలాగే ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాయని చెప్పి, సెంటు భూమి ఇస్తాయని చెప్పి ఆ భూమి కొనుగోలులో దాదాపుగా ఆన్ రికార్డ్ 7,000 కోట్ల అవినీతి జరిగింది. ఇక ఆ భూమి చదును చేయటం లేదంటే ఆ భూమికి డెవలప్మెంట్ యాక్టివిటీలో జరిగిన అవినీతికి లెక్కే లేదు. లోకల్ నాయకులందరూ కూడా వాటిల్లో పాలు పంచుకున్నారంటంలో ఎక్కడా కూడా ఏ నాయకుడు దీనికి ఎక్కడ ఖండించలేదు. బహుశా ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత అతిపెద్ద స్కామ్ ఏదంటే ఈ సెంటు భూమి ఇళ్ల స్థలాలు జరిగిన స్కామే అతిపెద్ద స్కామ్. అలాగే 108లో వాహనాల కొనుగోలు అవినీతి, చివరికి చెత్త ఎత్తే వాహనాల్లో కూడా అవినీతి. అసలు అవినీతి లేని వ్యవస్థ అంటూ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే దాన్ని మనం ఏదో పెద్ద ఎక్కువగా అనుకునే అవసరం కూడా లేదు. ఇకపోతే ఇది అవినీతి సంబంధించి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిపాలన లేదు, ఉద్యోగస్తులకి పిఆర్సీ ఇవ్వలేదు, వారం రోజులు రద్దు చేస్తా అన్న సిపిఎస్ రద్దు చేయలేదు, రెగ్యులేట్ చేస్తానని చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి అసలు ప్రభుత్వం ఆలోచన చేసే పరిస్థితే లేదు. అది పరిపాలన పరిస్థితి. మంత్రులు ఎవరు సెక్రటరీకి రారు, సెక్రటరీస్ ఎవరు దొరకరు. సెక్రటేరియట్ ఒకప్పుడు దేదీప్యమానంగా ఉన్న సెక్రటేరియట్ ఇవాళ అసలు సెక్రటేరియట్ పనిచేస్తున్నారు ఉద్యోగస్తున్న పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాజప్రసాద్ నుంచి బయటికి రారు. అలాగే రాజకీయంగా 151 సీట్లు ఇచ్చిన ప్రజలు పరిపాలన ఎలా ఉంటుందని చూస్తే ఇవాళ ఆయన చేసే పరిపాలన భారతదేశంలో గతంలో అరాచకానికి మారుపేరుకున్న బీహార్, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో కూడా లేదు ఈ అరాచకాలు. అసెంబ్లీలో తిట్లు, అసెంబ్లీలో అపోజిషన్ పార్టీస్ మీద దాడులు, అలాగే కౌన్సిల్లో చైర్మన్ మీద దాడులు ఒకప్పుడు ఎక్కడో జరిగాయి అనుకున్న వాళ్ళం ఇవాళ ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. మరి 151 మందిని గెలిపించిన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుని ఇవాళ ప్రజలు నెత్తినీరు కొట్టుకున్న పరిస్థితి. కౌన్సిల్ రద్దు చేయాలన్నారు ఒకప్పుడు, మళ్ళీ కౌన్సిల్ కావాలన్నారు. అలాగే
రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రానికి ఏమేమి నష్టం జరిగింది, ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తామని, లేదంటే ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు తెస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చేసిన ప్రచారంలో ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రయత్నం లేదు, అవకాశం కూడా లేదు. 25 సీట్లు ఇస్తే నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను, కేంద్రం మెడలో వంచి అని చెప్పిన ముఖ్యమంత్రి ఏం చేస్తాం, వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది, మేము అడుక్కుంటూనే ఉంటాం అని చెప్పడం జరిగింది. అంటే అడుగుతూనే ఉంటామంటే అర్థం ఏంటి? అడుక్కుంటూనే ఉంటామని. అంటే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వము, అది ముగిసిన అధ్యాయం చెప్పింది. ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి. అలాగే 9th 10th షెడ్యూల్లో రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సిన ఆస్తుల పంపకం ఈ రోజు వరకు జరగల. దాదాపు 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తన వాటాగా రావాల్సిన పరిస్థితి, దాన్ని వదిలేసిన పరిస్థితి ఈ జగన్ ప్రభుత్వం. మరి ఇక ఆర్థిక వ్యవస్థ, ఇంత దౌర్భాగ్యమైన ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఎప్పుడో దాటేశారు. 3,64,000 కోట్లు వాళ్ళ అప్పు. ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో మద్యంలో ఉన్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి విశాఖపట్నంలోని 1,600 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చిన పరిస్థితి. అంటే ఎలక్ట్రిసిటీలో దాదాపుగా ఈ రోజున 26,000 కోట్ల అప్పు. ఇక ఎలక్ట్రిసిటీ సంగతి మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు. అయితే ముందుగా ఆర్థిక రంగాన్ని కుదేలు చేసి ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఎన్నో స్కీములు రద్దు చేసిన పరిస్థితి. కేవలం ఏదైనా స్కీమ్ కనుక పెడితే సాక్షి పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంటు, దాంట్లో స్కామ్. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, స్కామ్ లేని స్కీమ్ ఏది చెప్పమని చెప్పి. 15,000 అమ్మఒడికి ఇస్తా అని చెప్పి 14,000 ఇచ్చి 1,000 రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ అని చెప్పిన ఈ ప్రభుత్వం మరుగుదొడ్లు ఏ రకంగా నిర్వహణ చేస్తుందో ఎక్కడా చెప్పని వైనం. అది కూడా 2021లో ఇవ్వాల్సిన అమ్మఒడిని 22 జనవరికి వాయిదా వేసిన పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి అమ్మ ఖాతాకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసిన పరిస్థితి. కాబట్టి ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దిగజారిన స్థాయి బహుశా ఆనాటి బీహార్, ఉత్తరప్రదేశ్ కూడా రాలనేది ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇవాళ ప్రతి మనిషి తల మీద 2,50,000 రూపాయల అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 90 ఏళ్ల వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి తల మీద 2,50,000 కోట్ల రూపాయల అప్పు, ప్రభుత్వం చేసిన అప్పు ప్రజలు తీర్చాల్సిన బాధ్యతగా ఉంది. దీన్ని అడిగే పరిస్థితి లేదు. కేంద్రం చివాట్లు పెట్టినా లెక్క చేసే పరిస్థితి లేదు. ఏ చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కానీ, ఏ ఫండ్ కేంద్రం నుంచి వచ్చినా ఆ ఫండ్ని జనరల్ ఫండ్లో కలిపి వాళ్ళ అవసరాలు వాడుకున్న పరిస్థితి. అందుకే 14th 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మా డబ్బులు పంచాయతీలకు ఇవ్వాలంటే పంచాయతీలు సపరేట్ అకౌంట్లుగా పెట్టండి, లేకపోతే మేము ఇవ్వని చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక లా అండ్ ఆర్డర్, ఇంత దౌర్భాగ్యమైన లా అండ్ ఆర్డర్ భారతదేశం ఏ రాష్ట్రం లేదు. సోషల్ మీడియా మీద కొన్ని వేల కేసులు పెట్టారు, కొన్ని వేల మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని విమర్శించినా, ముఖ్యమంత్రిని విమర్శించినా కక్షగట్టి తెలుగుదేశం కేడర్ని, అలాగే జనసేన కేడర్ని, బీజేపీ కేడర్ని ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి. న్యాయ వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసిన ప్రభుత్వం ఇది. సుప్రీంకోర్టు జడ్జెస్ మీద కంప్లైంట్ పెట్టిన పరిస్థితి, హైకోర్టు జడ్జెస్ మీద కంప్లైంట్ పెట్టిన పరిస్థితి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద దాదాపుగా 215 కేసుల్లో మొట్టికాయలు వేసి ప్రభుత్వం చేసే పద్ధతి ఇది కాదని చెప్పినా కూడా ప్రభుత్వం మారని పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి పరిపాలన. అలాగని చెప్పి సామాజిక న్యాయం ఏమైనా చేస్తున్నారంటే పూర్తిగా తన సామాజిక వర్గానికే
అన్ని పదవులు ఇవ్వటం, మిగతాది అర్థమెటిక్ పర్పస్, అంటే చేతికి 6,000 ఉంటే అది వేలుగా కౌంట్ చేసి నా చేతికి 6,000 ఉన్నాయని చెప్పుకున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. బీసీలను విడదీశారు, కార్పొరేషన్లుగా ఇచ్చారు, కానీ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ తీసేయటం జరిగింది. అలాగే కాపు రిజర్వేషన్ రద్దు చేయటం జరిగింది. కేవలం తన సామాజిక వర్గానికే అత్యంత విలువైన పోస్టులన్నీ ఇచ్చి మిగతా పోస్టులన్నీ కూడా మిగతా సామాజిక వర్గానికి ఇచ్చి అర్థమెటిక్గా మేము అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తున్నామని చెప్పుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దీన్ని ఎవరన్నా ఎదిరిస్తే కులముద్ర వేయటం, ప్రాంతీయ విభేదాలు సృష్టించటం, లేదా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం, వాళ్ళ జైల్లో పెడతాం. ఎంత దౌర్భాగ్యం అంటే అమరావతి రైతులు ఉద్యమం చేస్తే ఎస్సీ రైతుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి. కొన్ని కేసుల్లో ఛార్జ్షీట్ ఫైల్ వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో జడ్జెస్ పోలీసుల్ని మందలించిన పరిస్థితి. అంటే వ్యవస్థ అనేది ఒక అరాచక వ్యవస్థ, దౌర్జన్య వ్యవస్థ అనేది పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఇంతకు మించి సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. అలాగే అమరావతిని మేము సమర్థిస్తామని చెప్పి దానికి 30,000 ఎకరాలకు భూమి కూడా కావాలని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే 3 రాజధానులను తెర మీద తీసుకొచ్చి అమరావతిని పూర్తిగా తొంగలో దక్కిన పరిస్థితి. ఇవాళ ఏదో ప్రజల మెప్పు కోసమో లేకపోతే ఒక నాటకంగానో అమరావతిలో పనులు ప్రారంభిస్తున్నాం, ఒక 670 కోట్లకి మేము టెండర్ పిలిచి ఆ బిల్డింగ్లని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే క్వశ్చన్ మార్క్ తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, మంత్రులనే అడుగుతున్నాం, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది మీ లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్క ప్రకారం అంటే మున్సిపల్ శాఖ మంత్రి కూడా నాకు తెలియదనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. ఇక్కడ అమరావతిలో రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని ఎలా మనం నిర్వీర్యం చేయాలని మహిళలను కొట్టి ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు ఆ ఊరంతా ఖాళీ చేయించి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఎన్ని చేసినా కూడా అమరావతి రైతులు ఉద్యమాన్ని ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా న్యాయస్థానం నుంచి దేవస్థానం మొన్న జరిగిన ఆ పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెనుమార్పులు తీసుకొచ్చిన విషయం ప్రభుత్వానికి ఇప్పుడే అర్థమవుతుంది. అలాగే పోలవరం 70% చంద్రబాబు గారి నాటి టైంలో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం 6% వరకు కూడా కాలేదు. 21 అక్టోబర్కి పూర్తి చేయలేకపోతే మేము ప్రభుత్వం తప్పుకుంటా అని చెప్పిన నీటిపారుదల శాఖ మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఆయన ఏదో మాట్లాడతాడు, కానీ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, మీరు ఇచ్చిన టైం ఏంటి, ఇప్పుడు టైం ఏంటంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అలాగే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా మూలపడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 64,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద, ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం కనీసం ఇప్పటికీ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. అయిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడం కోసం రివర్స్ టెండర్లు అనే సిస్టమ్ తీసుకొచ్చి ఆ రివర్స్ సిస్టమ్ అనేది ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే ఉద్యోగస్తుల జీతభత్యాలు కూడా రివర్స్ పిఆర్సీగా తగ్గించే ఏర్పాట్లు చేయాలని 27% ఐఆర్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి 14.29 ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వాలని చెప్పి సెక్రటరీస్ ద్వారా నివేదిక తెప్పించుకున్న పరిస్థితి. అంటే రివర్స్ టెండరింగ్ అనేది ఎక్కడో, అంటే ఒక ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయకముందే ఏదైనా వ్యత్యాసాలు ఉంటే అప్పుడు వాడాల్సిన పద్ధతిని ప్రాజెక్ట్ టెండర్ అయిపోయి పని ప్రారంభించిన తర్వాత ఉన్న గుత్తేదారులను బయటికి పంపించడం కోసం రివర్స్ టెండరింగ్ పెట్టి బలవంతంగా కొత్త గుత్తేదారులను తీసుకొచ్చి ప్రాజెక్టుని ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి ఇవాళ పోలవరంలో ఉంది. పోలవరాన్ని మీరు ఏం చేయలేదు, క్యాపిటల్ని మీరు ఏమి చేయలేకపోయారు, లా అండ్ ఆర్డర్లో దౌర్జన్యాలు పెరిగినాయి, ఆర్థిక వ్యవస్థ క్షీణించింది,
కుల వ్యవస్థని అలాగే ప్రాంతీయ విభేదాలని రెచ్చగొడుతున్నారు. ఈ రంగంలో ఈ ప్రభుత్వం మంచి చేసిన చెప్పే రంగం ఒక్కటి చెప్పినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చెప్పినా కూడా దాన్ని మేము చేస్తాం. అలాగే విద్యా వ్యవస్థ, నాడు నేడు పేరుతో బిల్డింగులన్నీ కూడా రంగులేసి కోట్ల రూపాయల స్కాములు అందుట్లో జరిగింది, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయినా అడిగే పరిస్థితి లేదు, చెప్పే పరిస్థితి లేదు. ప్రభుత్వ బిల్డింగులకి రంగులు వేసి పార్టీ రంగులు సుప్రీంకోర్టు మొట్టికాయ ముట్టితే తప్ప రంగులు మార్చలేదు. వేసినందుకు తీసినందుకు 4,000 కోట్లు ఖర్చు అయింది. ఎవరి సొమ్ము అది? అలాగే ఏ స్కీము బటన్ నొక్కినా కూడా ఆయన పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు. ఇప్పటికి దాదాపు 268 కోట్లు సాక్షి పేపర్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ సొమ్ముని దొడ్డి ద్వారా సాక్షి పేపర్కి పంపించటం, సాక్షిలో పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమించటం. అంటే ఒక అరాచక ప్రభుత్వం ఎలా ఉంటుందనేది ఈ ప్రభుత్వం చేసే పనులు కనుక ఒక పుస్తకం రాస్తే ఆనాటి బ్రిటిష్ పరిపాలన కంటే ఈ పరిపాలన ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, డ్రగ్ మాఫియాలు, ఎవరన్నా ఏదైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళ మీద భౌతిక దాడులు, కేసులు. ఇవాళ రాష్ట్రంలో ఇసుకంతా ఒకే గుత్తిదారుడికి ఇచ్చారు 700 కోట్లకి. కానీ ఈ రాష్ట్రంలో 35 లక్షల ఇల్లు కట్టాలంటే 1,400 కోట్ల రూపాయలు ఇసుక కావాలి. అది ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే 700 కోట్లు టెండర్ ఇస్తే ప్రభుత్వం 1,400 కోట్లు ప్రభుత్వ ఇళ్ల పథకానికి చెల్లిస్తే ఆ గుత్తేదారుడికి 700 కోట్లు అప్పళంగా ఇచ్చినట్టు. అంటే ఆ 700 కోట్లలో జగన్ రెడ్డి గారి వాటా ఎంత, వాళ్ళ అనుమానుల వాటా ఎంత? దీనికి సమాధానం చెప్పాలి. అలాగే విద్యుత్ వ్యవస్థలో పీపీఎల్ని రద్దు చేస్తే కోర్టు ముట్టుకేలేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి లెటర్ రాసి మీరు చేసేది మంచిది కాదు, పీపీఎల్ని మీరు అంగీకరించాల్సిందే అని చెప్పారు. ఇంత కరెంటు మేము కొనలేమని చెప్పి అన్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి నేను పీపీఎల్ ఎంటర్ అవుతానని చెప్పి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇవ్వాలని చెప్పి, అలాగే కేవలం 15 సంవత్సరాల గతంలో పీపీఎల్ ఉంటే 25 సంవత్సరాలు ఉంటే దాన్ని 30 సంవత్సరాలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంటర్ అయిన పీపీఎల్ అన్నీ ఇల్లీగల్, ఈ ప్రభుత్వం ఎంటర్ అయిన పీపీఎల్ని లీగల్గా చెప్పిన పరిస్థితి. మరి కేంద్రం దానికి ఎక్కడ ఆమోదం చెప్పలేదు. అలాగే విద్యుత్ శాఖలో ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా బలవంతాన మూయించి తన అనుమానుల పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ కొన్న పరిస్థితి పీక్ అవర్లో. ఒకప్పుడు 2014లో ఈ రాష్ట్రంలో విద్యుత్ కోత ఉన్నా కూడా 2019కి సర్ప్లస్ పవర్ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. మరి ఇవాళ అసంఘటితంగా చెప్పకుండానే ఎన్నో చోట్ల పవర్ కట్ నడుస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రభుత్వం సమాధానం చెప్పదు. 26 వేల కోట్ల అప్పు ఇవాళ విద్యుత్ ఎనర్జీ సెక్షన్లో. ఈ భారం ఎవరిది, ఈ పాపం ఎవరిదంటే సమాధానం చెప్పదు ప్రభుత్వం. మరి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ దీని ప్రకారం ఏదైతే ట్రోప్ ఛార్జెస్ ఉన్నాయో అవి ఆ ఈఆర్సీ పర్మిషన్ లేకుండా ప్రజల మీద భారం వేసినందుకు హైకోర్టు మొట్టికాయలు వేస్తే ప్రభుత్వం తనంతట తాను దాటిని విత్డ్రా చేసుకుని ఇవాళ ప్రజలకు రిఫండ్ ఇచ్చిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏ శాఖలో ఏ వ్యవస్థలో చేయి పెట్టినా ఆ వ్యవస్థని విచ్ఛిన్నం చేయటం, లేదంటే ఆ వ్యవస్థలో అవినీతిని ఎలా పొందాలనే అంశం ఒక్కటే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి 2021లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయని దౌర్జన్యం, ముట్టుకోని అవినీతి, అలాగే సామాజికంగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, వీటన్నిటితో కూడిన సంవత్సరమే 2021.
అందుకనే దీన్ని జగన్ లూటీ సంవత్సరం. అంటే 2021 ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపాదన కానీ ప్రభుత్వం చేత లూటీ చేయబడిన పరిస్థితి 2021లోనే ఉంది. ఎందుకంటే మద్యం ఇవాళ చెప్తున్నారు ప్రభుత్వం, మేము అన్ని బ్రాండ్లను అలౌ చేస్తామని. అంటే మద్య నిషేధం అని చెప్పిన ప్రభుత్వం రేట్లు ఎక్కువ పెడితే ప్రజలు మద్యం తగ్గిస్తారని చెప్పిన ప్రభుత్వం ఇవాళ రేట్లు తగ్గించి ప్రీమియం బ్రాండ్లన్నీ మేము ప్రవేశపెడతామంటే ఇది ఏ రకమైన రాజకీయం? అలాగే మద్యం ఆదాయాన్ని విశాఖపట్నంలో ఉన్న 1600 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని 15 సంవత్సరాలకి బ్యాంకులకు తాకట్టు పెట్టిన పరిస్థితి. అలాగే వాళ్ళ ఆర్టీసీలో డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం, ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో ఉన్న డిపాజిట్లు 400 కోట్లు తీసేసుకున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ డబ్బులున్నా కూడా ఇవాళ ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి. 1600 కోట్ల రూపాయల బాకీలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇవాళ ప్రభుత్వం, వాటిని చెల్లించమని చెప్పి ఉద్యోగస్తులు హలో లక్షణాన్ని బాధపడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థలో 2021లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయినాయి. ఆర్థికంగా కూలిపోతున్న పరిస్థితి, సామాజికంగా అందరినీ విడదీసే పరిస్థితి, అభివృద్ధి లేదు, అన్ని స్కీముల్లోనూ స్కాములు. ఈ పరిస్థితుల్లో 2021 సంవత్సరం ముగుస్తుంది కొన్ని గంటల్లో. అయితే 2022 ఇంతకంటే ఆశాజనకంగా ఉంటుందన్న ఆశ ప్రజల్లో ఉండటం సహజం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఇంతకంటే ఎక్కువగా నష్టపోయి ఆర్థికంగా ఇంకా చితికిపోయే అవకాశం ఎక్కువ ఉందనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి ఈ వ్యవస్థల్ని, ఈ అరాచకాలని, ఈ దౌర్జన్యాల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ధైర్యంగా ఎదుర్కొంది. వీళ్ళు చేసిన అరాచకాల్లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన కొట్టి పిచ్చివాడని చెప్పి ముద్రేసిన పరిస్థితి, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేమేదో అంతఃపురంలో కూర్చొని రాజుల్లాగా ఉంటామంటే అది ప్రజాస్వామ్యంలో నడవదు. ముఖ్యమంత్రి ఇంటి పక్కన రేప్ జరిగితే, హత్య జరిగితే ఇంతవరకు ఆ క్రిమినల్ని పట్టుకోలేని పరిస్థితి. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ఆ డీజీపీ గారు చెప్పాలి. ఏమనంటే అమాయకులైన ప్రజల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడతాం మట్టుకి ఈ పోలీసు వ్యవస్థకు బాగా అలవాటైంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన అరాచకాలు, నామినేషన్ వేయనీకపోవటం, నామినేషన్ వేస్తే చించేయటం, ఈ రకంగా ఒక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థని, విద్యా వ్యవస్థని, ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఎయిడెడ్ కాలేజ్ అన్నిటికి కూడా ఎయిడ్ మేము విత్డ్రా చేస్తున్నాం, మీ అన్నీ మాకు సరెండర్ చేయని చెప్పి బలవంతంగా జీవో ఇస్తే హైకోర్టు ఇంటర్ఫియరెన్స్తో లేదు మేము వాలంటీర్గా తీసుకుంటాం, మా దగ్గర కంపల్షన్ లేదని చెప్పి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కాబట్టి 2021 అనేది ఒక పీడకలలాగా ముగిసింది. కానీ 2022లో ఈ పీడకలని ఒక మధుర స్వప్నంగా మార్చాలంటే ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ప్రజలు ఇప్పుడే తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఏ నాయకుడు రోడ్డు మీదకి వచ్చినా ఆ నాయకుడి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా 2022 సంవత్సరం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు తెచ్చే సంవత్సరంగా భావిస్తూ ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఈ అరాచకాలు ఎన్ని జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ ధైర్యంగా నిలబడి పోరాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా, తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ల మీద దాడి చేసినా, తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టినా, ఏ రకమైన అరాచకం ఆ రోజున బ్రిటిష్
హయాంలో జరిగిన అరాచకాల కంటే ఎక్కువ అరాచకాలు చేసిన ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నిలబడినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ వారి జీవితాల్లో ఖచ్చితంగా 2022లో మంచి రోజులు రావాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలోగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.